వామపక్ష పార్టీల సమావేశం సిపిఐ కార్యాలయంలో జరిగింది. దీనికి సిపిఎం, సిపిఐ, న్యూ డెమోక్రసీ నాయకులు హాజరయ్యారు. ఈ నెల 9న జరగబోయేటువంటి సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని చెప్పేసి ఆ సార్వత్రిక సమ్మె జయప్రదం కోసం వామపక్ష పార్టీలు సంపూర్ణ మద్దతును తెలియజేస్తా ఉన్నాయి. అంతేకాదు ఆ కార్యక్రమాల్లో కూడా ప్రత్యక్షంగా భాగస్వామ్యం అవుతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కేంద్రంలోని బీజేపీ సర్కార్ 11 సంవత్సరాలు అవుతుంది అధికారంలోకి వచ్చి. కార్మిక హక్కులను, చట్టాలను మొత్తం కూడా మార్చేస్తుంది. 29 చట్టాలను 4 లేబర్ కోడ్లుగా చేసి కార్మిక హక్కులను అణచివేసే విధంగా రేపు భవిష్యత్తులో దాని చట్టాన్ని రూపకల్పన చేయబోతుంది. అది ఆ విధి విధానాలు కార్మిక వర్గాన్ని మొత్తం కూడా నష్టం చేసేటువంటి, మళ్ళీ బానిసత్వంలోకి నెట్టేటువంటి చట్టాలు తీసుకొస్తా ఉన్నారు. కార్పొరేట్ సెక్టార్కు, ధనవంతులకు మొత్తంగా శ్రమను దోచిపెట్టేటువంటి ఈ నల్ల చట్టాలను వెంటనే రద్దు చేయాలని చెప్పేసి, అట్లాగే ఈ సార్వత్రిక సమ్మెలో వ్యవసాయ కూలీలు, రైతులు కూడా హర్తాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. గ్రామాల్లో బంద్ పాటించి ప్రదర్శన, నిరసన కార్యక్రమాలు కూడా ఈ కేంద్ర ప్రభుత్వాన్ని తెలియజేయడం కోసం చేస్తున్నటువంటి ఇలా ఉపాధి హామీ చట్టాన్ని మొత్తం కూడా నిర్వీర్యం చేసేటట్టుగా 2 లక్షల కోట్ల నిధులు బడ్జెట్ కేటాయించాల్సినప్పటికీ కేవలం 80,000 కోట్లు మాత్రమే కేటాయించి దాన్ని నిర్వీర్యం చేసేటువంటి పరిస్థితి. ఇప్పటికే పట్టణ ప్రాంతాలకు ఉపాధి హామీ చట్టాన్ని దూరం చేసేటువంటి పరిస్థితి. అట్లాగే రోజుకు 600 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి, కనీసం సంవత్సరంలో 200 రోజులు పని దినాలు ఉండాలని చెప్పేసి ఆ ప్రధాన డిమాండ్ ఉంది. అట్లాగే రైతాంగానికి సంబంధించి ఇప్పటి వరకు మినిమం సపోర్ట్ ప్రైస్ ఎంఎస్పీ ఏదైతే ఉందో దాన్ని చట్టబద్ధత కల్పించాలని చెప్పేసి నాటి నుంచి నేటి వరకు కూడా రైతు సంఘాలు అనేక పోరాటాలు చేస్తా ఉన్నాయి. బీజేపీ ప్రభుత్వం రాకముందు వాళ్ళ మేనిఫెస్టోలో కూడా పెట్టారు, చట్టాలు చేస్తామని చెప్పేసి మినిమం సపోర్ట్ ప్రైస్ చట్టబద్ధత కల్పించాలని చెప్పేసి. అట్లాగే వ్యవసాయ రంగాన్ని మొత్తం కూడా సంక్షోభంలో నెట్టివేసి కార్పొరేట్లకు చేసిన ఊతమిచ్చే విధంగా ఉంది. మొత్తం కూడా వ్యవసాయ భూముల్లో వ్యవసాయ కూలీలుగా మారేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి దాన్ని వెనక్కి నెట్టడం కోసం ప్రయోజనం పిలిపిస్తున్నాం. అంతేకాదు ఇవాళ ముందు మీద కారం కలిగినట్టు 1988 ఆ దుకాణాలు స్థాపన చట్టం సెక్షన్ 16-17ను సవరణ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇలా 8 గంటల నుంచి 10 గంటలకు 10 గంటలకు మార్చినటువంటి పరిస్థితి. ఇది మొత్తం కూడా బానిసత్వంలో, కార్మిక వర్గానికి బానిసత్వం ఉన్నటువంటి పరిస్థితి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగిన వృద్ధి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ సమ్మెలో అన్ని వర్గాల ప్రజలు పాల్గొనాలని చెప్పేసి కూడా పిలుపుస్తున్నాం. ఈ నెల 9వ తేదీన జరిగేటువంటి సార్వత్రిక సమ్మెలో వామపక్ష పార్టీగా సిపిఐ, సిపిఎం, సిపిఎంఐ, న్యూ డెమోక్రసీ పార్టీలు వామపక్షంగా ఈ సార్వత్రిక సమ్మెకు పూర్తి స్థాయి మద్దతు. అట్లాగే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని, రానున్న కాలంలో మోడీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తూ ఆ రానున్నటువంటి కార్మికులకు జరిగేటువంటి అన్యాయాన్ని వామపక్షంగా ముందుండి పోరాడతామని సందర్భంగా తెలియజేస్తున్నాం. అట్లాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కార్మిక వ్యతిరేక విధానాలకు ఒక పక్క 8 గంటలు ఉన్నటువంటి పని దినాలను 10 గంటలకు పెంచి ఈ రోజు కేంద్ర ప్రభుత్వ పాటలు నడుపులా అనే రీతిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. ఈ రోజు ఆ యొక్క 10 గంటల పని దినాల కోసం కూడా ఈ రోజు కార్మికులు రోడ్లపై ఆందోళన చేస్తున్న పరిస్థితి. అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఏకమై ఈ రోజు ఈ 4 లేబర్ కోడ్ల విషయంలో కూడా ఈ రోజు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా స్పందించకుండా ఎటువంటి జరిగేటువంటి కార్మిక వ్యతిరేక విధానాలపై వామపక్షాలుగా కార్మికులకు వెన్నుండి